విశాల్ వీళ్ళిద్దరూ సినిమా చేస్తున్నారు మళ్ళీ. యెస్. 'ఆదిపురుష్' తీసిన 'మహాపురుషుడు' ఓం రావుతు మళ్ళీ 'ప్రభాస్‌ని' కలిసి 'జంగిల్ అడ్వెంచర్' స్టోరీ చెప్తే, మరి మోమాటంతోనో, ఇంట్రోవర్షన్‌తోనో ఓకే. మనం ఈ సినిమా చేస్తున్నాం డార్లింగ్ అన్నాడంట ప్రభాసు. ఈ టాకు బయటికి రాగానే టన్నులల్ల ట్రోల్స్, మీమ్స్ వైరల్ అయితున్నాయి. "అన్నా అన్నా వద్దన్నా ఓం రావు జోలికి పోకన్నా" అని కొందరు మీమ్స్ ఏస్తే, 'ఆదిపురుష్‌కి' హనుమంతునికి ఒక సీట్ ఖాళీగా ఉంచమని చెప్పి థియేటర్‌లో ఉన్న సీట్లన్నీ ఖాళీగా ఉంచేటట్టు చేసిండన్న. "నీకు నచ్చితే ఫుడ్ పంపించన్న పూటకో బాక్స్ గాని, బాక్స్ ఆఫీస్ కాడ మాత్రం ఎక్స్‌పెరిమెంట్ చేయొద్దన్న ఆయనతోటి" అని ఇంకొందరేస్తున్నారు. కన్నా బోండాం ఓం రావుతు ఒక్కసారి కమ్ టు మై రూమ్ అని అనుకుంటే డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మా అన్న మంచితనాన్ని క్యాచ్ చేసుకొని నో చెప్పలేడని నోటికొచ్చిన కథ చెప్పి కథలు పడితే, అదే 'ఆదిపురుష్' కట్టేసి చూపిస్తాడు నీకు ఖబర్దార్ అని పోస్టులేస్తున్నారు. ఇవన్నీ గాసిప్ అయితే ఓకే. పొర్రపాటున నిజమయ్యి మూవీ ఓకే అయితేనా, వామ్మో ఊహించుకుంటేనే భయంకరంగున్నది. మామూలుగా 'ప్రభాస్' లుక్స్ బయటివేవో ఫోటో లీక్ అయితేనే సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతుంటాయి. కానీ 'ఓం రావుత్' పుణ్యాన 'ఆదిపురుష్' సినిమా ఒరిజినల్ క్లిప్సే తీసి కూడా ట్రోల్స్ చేసే కాడికొచ్చింది. కెరీర్‌లో అంత క్రెడిట్ ఇచ్చిన 'ఓం రావుత్‌తోని ఇప్పుడెందుకన్నా ప్రయోగాలు' అని ఇంకొందరు అనుకొస్తుర్రు. ఇండస్ట్రీలో ఎవరెవరినో దొక్కుతుర్రు అని టాక్ వస్తున్నది. 'ఓం రావుత్‌ని ఎవరైనా దొక్కేస్తే మంచిగుండు. సరే సొన్న ముచ్చట్లు మస్తు ముంగటేసుకుందాం గానీ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి, వీడియోని లైక్, షేర్ చేయరి.